ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని దీపావళి కానుకగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కానుకగా ప్రజలకు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటిస్తా ఉన్నాం. ఈ సంవత్సరం 2020-21 సంవత్సరానికి గాను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పట్టణాల్లో కానీ ప్రతి సంవత్సరం మేము ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే వసూలు చేస్తామో దానిలో ప్రజలకు కొంత రిలీఫ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో 15,000 రూపాయల వరకు ఎవరైతే ఆస్తి పన్ను కట్టిన ఇంటి యజమానులు ఓన్లీ డొమెస్టిక్ ఉన్నారో వారికి 50% రాయితీనిస్తూ, అదే రకంగా ఇతర పట్టణాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 140 పట్టణాలున్నాయి జీహెచ్ఎంసీ కాకుండా, అక్కడ కూడా 10,000 రూపాయల వరకు రిలీఫ్ ఇస్తూ 50% రిలీఫ్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల ఒకసారి చూస్తే జీహెచ్ఎంసీలో ఎంతమందికి లాభం జరుగుతుంది అంటే 13,72,000 కుటుంబాలకు దీనివల్ల ప్రయోజనం ఉనగూరుతుంది. 196 కోట్ల 48 లక్షల రూపాయలు ప్రభుత్వం భారాన్ని భరించాల్సి వస్తుంది. ఇతర మున్సిపాలిటీస్ తీసుకుంటే 17,68,000 కుటుంబాలకు లాభం జరుగుతుంది. 130 కోట్ల రిలీఫ్ వారికి లభిస్తుంది. మొత్తం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 31,40,000 కుటుంబాలకి ఈ ఆస్తి పన్నులో 326 కోట్ల 48 లక్షల రిలీఫ్ ఈ నిర్ణయం వల్ల జరుగుతుంది. దీనివల్ల ఈ దీపావళి రోజు వారి కుటుంబంలో కొంత సంతోషం వారికి ఉంటుందని చెప్పి ఆశిస్తూ, ఒకవేళ ఎవరైనా ఇప్పటికే ఈ సంవత్సరం కట్టి ఉంటే పన్ను వారికి నెక్స్ట్ ఇయర్లో ఈ 50% ఏదైతే వేవర్ ఇస్తున్నామో దాన్ని నెక్స్ట్ ఇయర్లో అడ్జస్ట్ చేసుకుంటాం.